నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం ఈ ఆదివారం 26వ తారీఖు సంకష్టహర చతుర్థి వస్తోంది. చవితి తిథిని చాలా చాలా విశేషంగా, అందులో బహుళ పక్షంలో వచ్చేటటువంటి చవితిని చాలా అద్భుతంగా జరుపుకుంటారు. రకరకాల కష్టాల నుంచి బయటపడేయాలి అని అంటే ఈ కలియుగంలో వినాయకుడు తర్వాతే ఎవరైనా కదా. వినాయకుడు చండి ఆబ్వియస్ గా. అలాగే దత్తాత్రేయుడు కూడా స్పెషల్ లవ్ ఆయన. సరే, అయితే వినాయకుడికి సంబంధించి మరి సంకష్టహర చతుర్థి మీ తమిళనాడులో కూడా వినాయకుడిని చాలా బాగా కొలుస్తారు కదా. ఎలా చేసుకోవాలి ఒక్కసారి చెప్పండి. యాక్చువల్ గా వినాయకుడు అంటేనే చాలా చాలా అసలు నిజంగా ఎక్కడైనా కనిపిస్తాడు ఆయన. మనం ఎక్కడ ఒక రోడ్ లో జస్ట్ ఎక్కడ ఒక ఎండింగ్ లో ఒక చిన్న వినాయకుడి బొమ్మను తప్పకుండా కనిపిస్తుంది. చాలా మందికి ఏంటంటే వినాయకుడిని అంత ఈజీగా మొక్కొచ్చు. చాలా పేదవాళ్ళలోంచి అసలు ఎవరైనా నార్మల్ గా ఉండే వాళ్ళు కూడా మొక్కేదానికి ఆయన చాలా దగ్గర అందుబాటులో ఉంటానే ఉంటాడు ఆయన. సో ఆయనకి ఎట్లా మొక్కాలి అంటే, ఫస్ట్ మనకు పూర్వ జన్మ కర్మ తొలగిచ్చేది కూడా గణపతి. అంటే తమిళ్లో చెప్తారు ఊళ్ వినయ్ అంటారు దాన్ని. ఊళ్ వినయ్ అంటే ఆ వినయ్ పోయిన జన్మంలో చేసిన కర్మ. సో అది తొలగిచ్చేది ఎవరు అంటే గణపతి. సరే, ఇదంతా ఎలా అంటే మనకు తొలగిపోతుంది. సరే, మనం వచ్చి ఆయన ఎలా మొక్కాలి? ఎప్పుడైనా కానీ ఏ పూజకైనా కానీ గణపతి లేకుండా మనం ఏ పూజలు అసలు సక్సెస్ చేయలేదు. అది నిజం కూడా. స్టార్ట్ చేయలేము. అట్లా ఉన్నప్పుడు గణపతికి ప్రత్యేకంగా మనం ఆయన గురించి పూజలు చేస్తున్నామంటే, ఆయన గురించి గణపతికి అసలు చవితి తిథి అనేది చాలా మంచి తిథి. సో ఆయనకు ఆ తిథిలో ఎలా మొక్కాలి ఎట్లానంటే, ఫస్ట్ మనం దీపం వెలిగించాలి, అగరబత్తి ముట్టించాలి. వినాయకుడిని మనం పసుపుతో కానీ లేదు మట్టితో కానీ చేసుకోవచ్చు. మట్టి అంటే మనకు శుభ్రంగా మంచి ఏదైనా టెంపుల్ దగ్గర దొరికే మట్టి, దాన్ని కూడా ఏం చేస్తామంటే మంచిగా గట్టిగా పిండి గణపతి బొమ్మలాగా చేసుకొని పెట్టుకోవచ్చము. లేకపోతే మనం బయట వెళ్ళలేదు అనేవాళ్ళు గంధంతో కూడా చేసుకోవచ్చు, లేకపోతే పసుపుతో కూడా చేసుకోవచ్చు గణపతిని. అది చేసి ఏం చేస్తామంటే అసలు ఒక చిన్న అంటే ఒక తమలపాకు ఒకటి తీసుకోవాలి. తమలపాకు మీద ఆ గణపతి బొమ్మ చేసి పెట్టి ఆయనకి ఏందంటే కుంకుమ, గణపతి బొమ్మ కుంకుమ పెట్టి తర్వాత ఏం చేయాలంటే, మనం ఫస్ట్ ఆయన దగ్గర మన పూర్వ జన్మ కర్మాల్లోంచి మనకు తెలియదు, మన పోయిన జన్మంలో ఎలా ఉన్నాము ఏం చేశామని తెలియదు. కానీ మనం ఎందుకు ఈ జన్మంలో ఇన్ని కష్టాలు పడుతున్నాం స్వామి, ఏ తప్పు చేయలేదు కదా అని చెప్పి చాలా బాధపడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు వినాయకుడి దగ్గరనే మొక్కాలి. సో అలా మనం మనస్ఫూర్తిగా కోరుకుని ఫస్ట్ ఆయన గాయత్రి మంత్రం చదువుకుని, ఆయనకి ఏందంటే గరికతో అర్చన చేయాలి. అంటే పువ్వులు ఎట్లా అర్చన చేస్తాం, దేవుడి పాదాల దగ్గర వేస్తామో అలానే గరికతో అర్చన చేసి, తర్వాత గరికతో ఒక చిన్న దండలాగా చేసి స్వామివారికి వేయాలి. వేసిన తర్వాత ఆయనకు వచ్చి ఏంటంటే తనకు చాలా ఇష్టమైన ప్రసాదం అంటే దాన్ని వచ్చి తమిళ్లో కొడుకట్టెని అంటారు, తెలుగులో ఏమంటారు అది మనం ఇట్లా చేసి పెడతారు, రౌండ్ గా ఉంటుంది, లేదా చేయిలాగా ఇట్లా పట్టి పెడతారు కదా ఇట్లా గట్టిగా, కుడుమలు. సో అది చేసి పెట్టవచ్చు ఆయనకి ఇష్టమైనది. తర్వాత మనం వచ్చి ఎప్పుడైనా కానీ గణపతిని మొక్కేటప్పుడు చేతులతో అసలు మన చేసిన తప్పు, మనకి తెలియకుండా చేసిన తప్పులు పూర్వ జన్మంలో కానీ ఈ జన్మంలో కానీ, సో అది ఏం చేస్తారు, చేతితో ఎలా కొట్టుకుంటారు తెలుసు కదా. సో అది ఎందుకు అలా కొట్టుకుంటారు అనే విషయం కూడా చెప్తాను నేను. జనరల్ గా ఏమైతుందంటే మన తెలియకుండా చేసిన తప్పుకు మనకి శిక్ష అనేది మనం అలా వేసుకోవడం. అది యాక్చువల్ గా గణపతి దగ్గర అలా, అది ఒక్కటి గణపతి దగ్గర వరకు అలా మొక్కుతారు, వేరే ఎక్కడా కానీ అలా అసలు మొక్కరు. అది ఎందుకంటే రావణాసురుడు అసలు శివలింగం తీసుకెళ్తాడు కదా, ఆయన తీసుకెళ్లేటప్పుడు ఏమైతుందంటే గణపతి దగ్గర అక్కడ ఆగిపోతుంది కదా, అసలు ఆత్మలింగం అక్కడ ఆగిపోతుంది. సో అప్పుడు ఏం చేస్తాడంటే గణపతిని అసలు కొట్టడానికి తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన పైన కొండ మీద వెళ్ళి కూర్చుంటాడు. సో అక్కడ వెళ్ళి కూర్చున్న గణపతిని కొట్టడమే చాలా తప్పు కదా. అప్పుడు గణపతి డైరెక్ట్ గా వచ్చి ఏం చేస్తాడు, దర్శనం ఇచ్చినప్పుడు అయ్యో స్వామి మీరా నా తెలవకుండా తప్పు చేశాను చెప్పి తల్ల కొట్టుకుంటాడు అనమాట. సో అప్పుడు రావణాసురుడు ఏం చేస్తాడు, అయ్యో స్వామి తెలవకుండా చేసినాన్ని నేను నిన్ని కొట్టడం పోయి నేను తల మీద నేను కొట్టుకుంటాను ఆయన ఇలా. అది అందుకని ఏం చేస్తారంటే ఇలా అలా అని అంటారు చూడండి. సో అది గణపతి దగ్గరనే మొక్కుతారు. అది ఒక 3 times అలా అనేసి గణపతిని
మొక్కితే మన చేసిన తప్పు ఏది ఉన్నా తొలగిపోతది. సో అప్పుడు ఏమైతుందంటే భగవంతుడు తప్పకుండా మనని క్షమిస్తాడు, మనకి మంచి చేస్తాడు. సో అలా మొక్కిన తర్వాత ఆయనకేదైనా ఆయనకి ఇష్టమైన ప్రసాదం నేను చెప్పాను కదా! కుడుములు అట్లాంటిది చేసి పెట్టి, తర్వాత ఏందంటే అది మీ వల్ల వీలైనంత వరకు ఎవరికైనా కూడా పంచవచ్చు ఆ ప్రసాదము. పేదవాళ్ళకి అట్లా ఇవ్వచ్చుము. సో తర్వాత ఇంట్లో ఉండేవాళ్ళు కూడా ఆ ప్రసాదం తీసుకోవచ్చుము. ఇలా వచ్చి మనం చేయడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. అయితే గణపతికి భక్తిదా నిజమైన భక్తి ఉంటే చాలు ఆయనకు. అసలు నాకు చాలా ఎక్స్‌పీరియన్స్ ఏందంటే గణపతి గురించి చెప్పుకోవాలంటే, ఒకసారి నేను చెన్నైలో ఉన్నప్పుడు ఏమైందంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా చవితి తిథిలో ఆయన టెంపుల్ వెళ్ళి వస్తాను. సో, అక్కడ వెళ్ళిన తర్వాత ఏమైందంటే దర్శనం చేసుకుంటూ ఉంటాను. ఒక్కసారి నేను ఒక 20 ఇయర్స్ బ్యాక్ జ్యోతిష్యం నేర్చుకోవాలని ఇష్టం ఉండింది నాకప్పుడు. సరే అని చెప్పి నేను ఫస్ట్ ఒక్కసారి ఏం చేశానంటే ఆయన టెంపుల్ దగ్గర వెళ్ళేసి దర్శనం చేసుకొని ఒక పంతుల్ని కలవడానికెళ్ళాను. ఎందుకంటే తన దగ్గర ఏమైందంటే అసలు అంత ముందుగా ఒక 6 మంత్ ముందుగానే నేను వెళ్ళి ఒక్కసారి తనతో మాట్లాడేసి వచ్చినప్పుడు తను ఉత్తరాయణ కాలంలో నేర్పిస్తా అని చెప్పిండు. సరే అని చెప్పి ఉత్తరాయణం ఎప్పుడు వస్తుందనేది చూసుకొని మళ్ళీ ఆ టైమింగ్‌లో వెళ్తామని చెప్పి ఫస్ట్ గణపతి దగ్గర దర్శనం చేసుకొని వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు ఆయన పంతుల దగ్గర వెళ్ళి అడిగితే తను అసలు ఆయనకు నేర్పివ్వడం ఇష్టం లేదు. ఆయన మళ్ళీ ఏదో ఒక కథ చెప్తుండు. నాకు చాలా కోపం వచ్చింది. స్వామి మీరేం చెప్పారు? ఉత్తరాయణ కాలంలో నేర్పిస్తాను. సరే రమ్మని చెప్పిండ్రు. కానీ నేనేం చేశాను, మీరు చెప్పినట్టుగానే వచ్చాను. మీరైతే ఇష్టం లేదు, నాకు నేర్పివ్వడం ఇష్టం లేదని చెప్పాలి. నిజం చెప్పి ఉండొచ్చు. అసలు నాకు టైం ఎందుకు వేస్ట్ చేశారు? నాకొక్కటి ఏందంటే ఒకరి నమ్మకం అంటే మాట ఇస్తే నిజం చూపివ్వాలి, అసలు చేయాలి, మాట మీద ఉండాలి. తర్వాత ఏం చేసిండు ఈయన ఇట్లా అన్నాడు. నేను నెక్స్ట్ టైం ఏం చేశాను అదే సేమ్ ఆ గణపతి దగ్గర వెళ్ళి చాలా కోపం నాకు. నిన్ను నమ్మే వెళ్ళాను. నాకు చాలా ఏడుపు వచ్చింది అసలు. అయ్యో స్వామి నేను నిన్ను నమ్ముకుని వెళ్ళాను, చాలా అంటే చాలా ఇష్టం నువ్వు, కానీ నాకేమైంది ఇలా చేసినావు నువ్వు అట్లా అని చెప్పి చాలా కోపం వచ్చింది నాకు. ఒక 10 నిమిషాలు కూర్చొని అసలు చాలా బాధపడేసి తర్వాత ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏమైందంటే అక్కడ మా ఫ్రెండ్ పక్క ఇంట్లో మా ఫ్రెండ్ ఒక ఆమె ఏం చేసింది, అయ్యో అమ్మ ఏం బయట కూర్చున్నావు నువ్వు ఒక్కటే కూర్చొని ఏం ఫీల్ అవుతున్నావు ఏమైంది అట్లా అని వచ్చి నాతో మాట్లాడుతూ ఉన్నది. సో అక్కడ ఏంటంటే బయట ఎంట్రన్స్లో అక్కడ ఆమె వచ్చిన తర్వాత లేదక్క ఇట్లా చెప్తూ ఉన్నాను నేను. ఆయన ఎందుకు ఇంత అబద్ధం చెప్తున్నాడు? అయ్యో నువ్వు ఎందుకు అలా అనుకుంటావు, నేను ఉన్నాను కదా, నేను అసలు నా ఫ్రెండ్ ఒక ఆమె ఉన్నది, అసలు వాళ్ళ హస్బెండ్ నా కొలీగ్, బట్ నేను అక్కడ తీసుకెళ్తాను చెప్పి చెన్నైలో తీసుకెళ్ళింది ఆమె. చెన్నైలో తీసుకెళ్ళి అక్కడ ఏం చేసిందంటే వాళ్ళతో మాట్లాడిచ్చింది. తర్వాత ఆమె జస్ట్ ఒక 1 వీక్ ఆమె 1 వీక్ జాతకం నేర్పించిండ్రు. అసలు అంత లోపలనే నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు. ఎందుకంటే గణపతి దగ్గర మొక్కి వెళ్ళినాం కదా. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి జ్యోతి దర్శనం ఇచ్చిండు తైపూసం రోజు. సో అది అసలు రామలింగ స్వామికి ఇస్తాడనమాట అట్లా. అలాంటి దర్శనం ఇవ్వగానే చాలా మిరాకిల్ అనిపించింది. ఒక్కసారి గణపతిని మొక్కిన దానికే మనకి ఎంత పెద్ద ఫలితం ఇచ్చాడు చూడండి. అసలు ఆయన భగవంతుడు అంటే అసలు నాకు ఆ రోజు అనిపించింది గణపతి దగ్గర కోపం అసలు మనస్ఫూర్తిగా. ఇప్పుడు ఆయన నమ్మారు కాబట్టి కదా ఆయనతో పోట్లాడగలరు. ఇప్పుడు పోట్లాట ఎలా వస్తుంది, నా మనిషి అన్న దగ్గర నేను పోట్లాడతా. అలా మీరు పోట్లాడారు కాబట్టి ఆయనకు నచ్చింది అంతే. వెంటనే చేయించాను చూడండి. అది కూడా చూడండి ఆయన ఫస్ట్ క్లయింట్ గజలక్ష్మి. గజం నిజంగా అసలు నాకు ఫస్ట్ నేను మర్చిపోలేదు. అది కూడా ఫస్ట్ క్లయింట్. ఆ క్లయింట్ కి ఎంత మంచిగా చేశానంటే ఆమె లైఫ్ లో మంచి పొజిషన్ కి వచ్చారు. వాళ్ళ పాప అసలు స్టేట్ ఫస్ట్ వచ్చింది. అసలు అలా అంతా చేయించాను. ఫస్ట్ క్లయింటే చూడండి. బ్యూటిఫుల్. అసలు నిజంగా గణపతి అనుగ్రహం ఉంటే అలా ఉంటుంది. అసలు ఆయన మొక్కుతే చాలు మనస్ఫూర్తిగా. ఇప్పుడు మీరు ఇదంతా చెప్పడానికి గల కారణం మనస్ఫూర్తిగా. అవును అవును నువ్వు ఉన్నావు స్వామి అన్నట్టు. అవును. నేను ఈ సంకష్టహార చతుర్థి కూడా అంతే అంతే. అసలు నేను మొక్కిన గణపతి పేరు ఆనంద వినాయక. ఆనందం అంటే చాలా సంతోషం కదా. ఆయన అంత సంతోషంగా నమ్మకం. అసలు ఆయన ఒక్కసారి మనం నమ్మినామంటే నిజంగా మంచి చేస్తాడు. సో ఇప్పుడు దాకా కూడా చూడండి ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంది కాబట్టి మనకు ప్రతి పనులు అన్నినే మంచిగా సక్సెస్ చేసి ఇస్తున్నాడు కదా. 100% ఆయన కృపనే ఇది. అవును. ఏ నామంతో కొలుస్తారు మీరు ఆయనని? నేను వచ్చి ఎప్పుడైనా కానీ ఆయనకు వచ్చి ఇప్పుడు కర్పగ వినాయకుడు ఉన్నారు, ఆనంద వినాయకుడు ఉన్నారు. అయితే కానీ నేను చిన్నప్పట్లోంచే నాకు చాలా చిన్న ఏజ్ ఉన్నప్పట్లోంచి నేను ఒక 8th క్లాస్ చదువుతున్నప్పట్లోంచే మా పక్కన చిన్న గణపతి టెంపుల్ ఉంటది ఇంటి దగ్గర. ఆ గణపతి టెంపుల్కి వెళ్ళి నేనే రోజు దీపం వెలిగించి ఆయనకు ఆరతి ఇచ్చేసి వచ్చేదనమాట. అంటే చాలా దగ్గర ఉంది. అక్కడ పంతులు చాలా దూరం నుంచి రావాలి, వాళ్ళకి టైం అవుతుందని చెప్పి నేనే చేసేసి వచ్చేది. ఒక రోజు ఏమైందంటే చిన్న ఏజ్లో అప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు మా ఇంటి కడుపులో అంటే ఆయన వచ్చి కూర్చున్నాడు.
ఆయన చూసి అసలు నేను చెప్తున్నా గణపతి వచ్చి కూర్చున్నాడంటే మా ఇంట్లో ఉండేవాళ్ళు షాక్ అయ్యారు. ఈమెకేంది గణపతి వచ్చిండు గణపతి వచ్చిండు పిచ్చి పట్టింది అనుకున్నారా? అట్లనే అయ్యో. అనుకున్నారు. అంత ఏజ్ లో వాళ్ళకి ఏముందంటే మనకు ఒక్కటి చూడండి రూరల్ లో ఉన్నప్పుడు ఏమైతుందంటే ఏదైనా కొత్తగా చెప్తే నమ్మరు. వాళ్ళకి నమ్మరు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆ టీనేజ్ లో ఉన్నప్పుడు ఏదో భయంతో చెప్తున్నారు ఏమని. తర్వాత గణపతి వచ్చి కూర్చున్నాడు. ఏంటంటే ఆ రోజు అమావాస్య రోజు బట్ ఏదో ఒక నెగిటివ్ ఆపడానికి వచ్చి కూర్చుండు. అప్పుడు అర్థమైంది వాళ్ళందరికీ ఆమె చెప్పింది నిజము, అన్ని కరెక్టే చెప్తుంది అట్లని. చిన్న ఏజ్ లోంచి నాకేందంటే దేవుడు అంటే అంత ఇష్టం, వేరే ఏ విషయం తెలియదు. అద్భుతం, అద్భుతం. అప్పట్లోంచి ఆయన దర్శనం ఎట్లా జరుగుతుంది. ఏ నామంతో ఆయన మీరు జనరల్ గా కొలుస్తారు? ఎప్పుడైనా గానీ ఓం సిద్ధి బుద్ధి గణపతి నమః సిద్ధి బుద్ధి గణపతి నమః. అట్లానే మొక్కుతాను నేను. అద్భుతం. అలాగే అంతే. దండం పెట్టుకొని ఖచ్చితంగా ఈ అవును. సంకష్టహార చతుర్థిని కూడా అందరూ చేసుకుని వాళ్ళ కష్టాల నుంచి బయటపడడానికి డెఫినెట్ అవును. గణపతే మార్గం కాబట్టి ఖచ్చితంగా చేసుకోవాలి. అవును చాలా అసలు బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీ Okay. ఎక్స్పీరియన్సెస్ ని కూడా చెప్పారు. థ్యాంక్ యూ. ఎందుకంటే నిజంగా భక్తితో ఎంత నమ్మకం మీద వెళ్తే 100% అందరికీ రిజల్ట్ ఇస్తాడు ఆయన. ఖచ్చితంగా. నమ్మకం ఇక్కడ ప్రేమ ఇంపార్టెంట్. అదే కదా. రైట్ మేడం. థ్యాంక్ యూ Okay. మేడం. నమస్తే. నమస్తే.